ఒకరోజు విరామం తర్వాత మళ్లీ తిరిగి ఎన్నికల ప్రచారంలోకి దిగారు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్. వైద్యుల సూచనతో ఒక్కరోజు విశ్రాంతి తీసుకున్న జగన్ 15వ రోజు యాత్రకు రెట్టించిన ఉత్సాహంతో కేసరపల్లి నైట్ క్యాంప్ నుంచి యాత్ర ప్రారంభించారు. ఇవాల్టి బస్సు యాత్ర ప్రారంభానికి ముందు పార్టీ నేతలను కలిశారు. ఆయన కంటిపై ఇంకా వాపు కనిపిస్తుంది. ఎడమ వైపు కంటి మీద దెబ్బ తగిలిన భాగానికి ప్లాస్టర్ ధరించారు. వైద్యుల సూచన మేరకు ప్లాస్టర్ తోనే జగన్ ఇవాల్టి బస్సు యాత్రలో పాల్గొన్నారు. అయితే జగన్ బస్సు యాత్రగా వెళ్లే మార్గంలో పోలీసులు ఆంక్షలను కఠినంగా చేశారు. క్రైన్లతో భారీ గజమాలలు వేయడాన్ని నివారించాలని ముఖ్యమంత్రి భద్రతా విభాగం సూచించింది. అలాగే జగన్ పై అభిమానులు ప్రజలు పువ్వులు విసరడాన్ని కూడా ఇక నుంచి అనుమతించడం ఉండదు. కానీ యథావిధిగా సీఎం జగన్ మాత్రం ప్రజలను కలుసుకుంటారు. మేమంతా సిద్ధం యాత్ర 15వ రోజు ప్రారంభమైంది. మొన్న విజయవాడ సింగ్-నగర్ లో దాడి ఘటన కారణంగా నిన్న యాత్రకు విరామం ఇచ్చారు. ఇవాటి నుంచి మళ్లీ జనంలోకి వచ్చే సీఎం జగన్. అయితే నిఘా వర్గాల సూచనల మేరకు జగన్ భద్రతలో భారీగా మార్పులు చేశారు. సీఎం కు ఇప్పుడున్న భద్రతకు అదనంగా సెక్యూరిటీ పెంచారు. సీఎం జగన్ వెళ్లే మార్గంలో సీనియర్ డీఎస్పీలతో భద్రత ఏర్పాటు చేశారు. ఇకపై మరింత పటిష్టంగా 3 అంచెల భద్రత ఉండనుంది. సీఎం వెళ్లే మార్గాలను సెక్టార్ల వారీగా విభజించి ఒక్కో సెక్టార్ కు ఒక డీఎస్పీ, 2 సిఐలు, 4 ఎస్ఐలు ఉండేలా చూస్తున్నారు. నిర్దేశించిన రోడ్డు మార్గంలోనే రోడ్ షో, బహిరంగ సభలు ఉంటాయి. భోజన విరామం తర్వాత జనార్దనపురం మీదుగా మధ్యాహ్నం గుడివాడకు చేరుకుని బహిరంగ సభలో ప్రసంగిస్తారు జగన్.